ఇక్కడ దాకా ఎందుకు వచ్చారు? ఏంటి సమస్య? ఏంటి? ఉద్యోగం రాలేదు, డబ్బులు పోనీ సార్, అర్థం పడతాం. ఉద్యోగం పెట్టి కూడా చండలు అయింది, డబ్బులు కూడా పోనీ సార్. అందుకని కొంచెం ఉద్యోగం చేస్తున్నారా మీరు? లేదు సార్, ఉద్యోగ అవకాశం కల్పించాలని వచ్చారు. చదువుకున్నారండి మీరు? డిగ్రీ అయిపోయింది సార్. డిగ్రీ చేశారు. మరి గత ప్రభుత్వంలో ఏమీ అవకాశం రాలేదు? లేదు సార్. మీకు పెన్షన్ వస్తుందా? పెన్షన్ వస్తుంది, వికలాంగుల పెన్షన్ వస్తుందా? వస్తుంది. సో ఆ పెన్షన్ తో పాటు మీరు ఉద్యోగం కూడా చేసి మీ కాళ్ళ మీద మీరు నిలబడాలనుకుంటున్నారు. పెన్షన్ తీసుకోండి సార్, నాకు ఉద్యోగం చాలు. గ్రేట్ సార్. మీరు కాదు సార్, పెన్షన్ వస్తే పెన్షన్ తీసుకుంటే చాలు అనుకునే వాళ్ళు ఈ రోజుల్లో ఉంటే, నాకు పెన్షన్ వద్దు, ఉద్యోగం కల్పించండి నాకు. అంతే అంతే, ఉద్యోగం కావాలి. డబ్బులు కూడా పోయి ఇబ్బంది పడుతుంది చాలా. ఏంటి డబ్బులు ఎందుకు పోయినాయి సార్? ఏంటి? అమ్మాయిలు వివాహం చేద్దామని పెట్టుకుంటే అతను చనిపోయాడు సార్. ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీ మురళీ సార్ అని. అలా ఆవిడ గారు మెడ్రాస్ పారిపోయిందా, దాచుకుంటే ఆ డబ్బు ఆయన దగ్గర ఉంది, మరలా తీసుకుందాం అన్న ఉద్దేశంతో వీళ్ళు పెట్టారు. ఈ లోపు ఆయన చనిపోయాడు. మరి అక్కడ 5-6 లక్షలు నష్టపోయారు. మెడ్రాస్ వెళ్ళిపోయిందండి భార్య. దాచుకున్నాం. బ్యాంకులు ఉన్నాయి, లేకపోతే ఇంతమంది సంస్థలు ఉన్నారు, లేకపోతే చుట్టాలు ఉంటారు, ఇంతమంది తెలియ మాకు అది తెలుసని ఇచ్చామండి, మోసం చేశారు. అది మా పరిస్థితి. వాళ్ళ ఆవిడ మెడ్రాస్ వెళ్ళిపోయింది కూడా తీసుకొచ్చాం, డబ్బులు కూడా అవి నష్టపోయాం. కొంచెం ఉద్యోగం కల్పిస్తే చాలు సార్. నిర్వహించినటువంటి వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూరక్ష రీసర్వేలో భాగంగా మంగళగిరి నియోజకవర్గంలోని దుగ్గిరాల మండలం చింతలపూడి గ్రామంలో అప్పటి ఉన్నటువంటి అధికారులు విలేజ్ సర్వేయర్ గారు, ఎంఆర్ఓ గారు, విఆర్ఓ గారు ప్రలోభాలకు లోబడి డాక్యుమెంట్ నెంబర్ 1258, 1259, 1260/1972 దుగ్గిరాల సబ్ రిజిస్టార్, అట్లాగే 865/1981 సేల్డ్ ఆస్తిని మా నాన్న మా పెదనాన్న ఇంత మట్టికి పార్టీషన్ అవ్వకపోతే అధికారులు వాళ్ళ ఇష్టానుసారంగా వారే పార్టీషన్ చేసి ఎల్పీ నెంబర్లు ఇచ్చి ఉన్నారు. గత ప్రభుత్వంలో 10 మాట అర్జీ ఇచ్చాను, ఎవరూ పట్టించుకోలేదు. సదరు విషయాన్ని దస్తావేజుల ప్రకారం న్యాయం చేయవలసిందిగా మరలా ఇవాళ లోకేష్ గారికి అర్జీ ఇద్దామని వచ్చి ఉన్నారు. సబ్ రిజిస్టర్ నెంబర్లు, లేకపోతే ల్యాండ్ నెంబర్లు ఇంత బాగా చెప్తున్నారు కదా, ఇది ఒక అంటే ల్యాండ్ ఇష్యూ. దీని మీద మీరు న్యాయ పోరాటం చేయలేదా? పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ స్టేషన్లో చెప్పడం కానీ? దీని మీద గతంలో కేసు కూడా పెట్టాము. ఎస్పీ గారు కేసు పెడితే మంగళగిరి డిఎస్పీ గారి దగ్గర నుంచి మళ్ళీ దుగ్గిరాల పోలీస్ స్టేషన్కి చేసి కేసు బైండ్ ఓవర్ చేశారు. అక్కడ తర్వాత ఎంఆర్ఓ గారు ఇన్వెస్టిగేషన్ చేసి గంటన్నర సేపు మాట్లాడారు. ఇరు కుటుంబాలతో మాట్లాడి పార్టీషన్ చేసుకొని వస్తామని వాళ్ళ ముందు ఒక స్టేట్మెంట్ రికార్డు మీద సంతకాలు పెట్టి ఉన్నాము. కానీ అక్కడ రావటం లేదు పార్టీషన్ చేసుకోవడానికి. అదండి. సో అంటే మీ మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే గారు ఆయన ఈరోజు మంత్రిగా కూడా అయ్యారు. మీకు తెలుసు, ఆయన మన మంగళగిరి మన లోకేష్ అనే నినాదంతోనే ఈ రోజున ఈ స్థాయికి వచ్చారు. మీకు ఇప్పుడు న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారు? ఇక్కడ దాకా వచ్చి డాక్యుమెంట్స్ ప్రకారం లోకేష్ గారి దృష్టికి, చంద్రబాబు నాయుడు దృష్టిగా వెళ్తే న్యాయం జరిగిద్దని మాకు పూర్తి నమ్మకం ఉందండి. ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలం అండి. మేము 4 సంవత్సరాల క్రితం ల్యాండ్ కొనుక్కున్నామండి. ల్యాండ్ కొనుక్కొని 4 సంవత్సరాల బట్టి మేము అనుభవిస్తున్నాం పూర్తిగానే. మన రీసర్వే కూడా మాకు గవర్నమెంట్ 1B అడంగలన్నీ ఏర్పాటు చేశారు, ఇచ్చారు. మా పేరు మీద అన్నీ ఇచ్చారండి. మేము చుట్టూ ఫెన్సింగ్ వేసుకొని ఉన్నాం మా పొలం వరకు. ఈ ఒక 15 రోజుల క్రితం మేము నాటేస్తుంటే విఆర్ఓ చేసే వింజమూరి లక్ష్మయ్య అని అతను వచ్చి దౌర్జన్యం చేసి మా టాటలు తగలబెడతానని కూలోళ్ళని బయటికి పంపించి బెదరగొట్టి మా చేను పండించుకోవడానికి ఇబ్బంది పెడుతున్నాడు, దౌర్జన్యం చేస్తున్నాడు మమ్మల్ని. అతను ఏదో మొన్న రీసర్వే ఆయనకి ఏదో ఎక్కడో భూమి ఉంది అది ఇదని చెప్పుకున్నాడు. బూటకపు మాట మాట్లాడుతున్నాడు, బూటకపు డాక్యుమెంట్లు పెడుతున్నాడు మమ్మల్ని. అసలు అతనికి ఏమీ సంబంధం లేని మనిషి వచ్చి 4 సంవత్సరాలు, అంతకుముందు మేము కొన్న వాళ్ళు 25 సంవత్సరాలు, మేము హ్యాండ్ ఓవర్ చేసుకుని 4 సంవత్సరాలు. మొన్న రీసర్వే గవర్నమెంట్ సర్వేలు అందరూ మాకు అన్ని డాక్యుమెంట్లు అన్నీ మా పేరు ఇచ్చారు. అయినా కానీ మమ్మల్ని భయభ్రాంతులు చేస్తున్నాడు. మేమేమో బీసీ వర్గం, అతనేమో ఎస్టీ వర్గం, అందులో విఆర్ఓ చేస్తున్నాడు. విఆర్ఓ జాబ్ చేస్తే కూడా అతను మా మీద దౌర్జన్యం చేసి టాటలు తగలబెడతానని మమ్మల్ని చేలోకి వెళ్ళనట్లేదు అని బాగా ఇబ్బంది పెడుతున్నాడు అండి. లోకేష్ గారు అయితేనే మాకు న్యాయం జరుగుద్దని దూరభారమైన సరే వచ్చామండి. 4 గంటలకు వచ్చి కూర్చున్నామండి.